హాయ్ గాయ్స్, పూరి గారు ఈజ్ బ్యాక్. అంటే స్లమ్ డాగ్ తో మన వాళ్ళు బ్యాక్ ఇచ్చారన్నమాట. కానీ ఈ స్లమ్ డాగ్ టీజర్ ఎలా ఉంది అనేది నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత కొంచెం మిక్స్డ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ లాగా అనిపించింది. ఈ టీజర్ ఒక పక్కన మన విజయ్ సేతుపతిని ఒక బ్లైండ్ క్యారెక్టర్ అనాలా, కళ్ళు పోగొట్టుకున్న క్యారెక్టర్ అనాలా, కళ్ళు పోగొట్టుకున్నట్టు యాక్ట్ చేస్తున్న క్యారెక్టర్ అనాలా, లేకపోతే కళ్ళు ఉండి ఈ సినిమాలో ఏదో ఇన్సిడెంట్ జరిగి కళ్ళు పోతాయి, ఆ తర్వాత మనోడు స్లమ్ డాగ్ అవుతాడు, వీళ్ళందరినీ సేవ్ చేద్దామని ఏదో ప్లాన్ చేస్తాడు అని అనుకోవాలా తెలియదు. కానీ విజయ్ సేతుపతిని మన పూరి గారి డైరెక్షన్ లో చూడడం సూపర్బ్ గా ఒక కిక్ నిస్తుంది. మన విజయ్ సేతుపతి గారు డైలాగులు చెప్తుంటే ఆ కిక్ అయితే డెఫినెట్ గా ఉంది. కానీ ఈ టీజర్ కట్, ఈ టీజర్ లో వచ్చే ఆ యాక్షన్ ఎపిసోడ్స్, వెనకాల వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, మన టబు గారు అక్కడక్కడ అరిచే ఆ అరుపులు కేకలు, ఇంతకుముందు మన పూరి గారు తీసిన సినిమాల్లో ఉన్న టీజర్ కట్ లాగా ఆ పిక్చరైజేషన్, ఆ సీన్స్, ఆ ట్రైలర్ కట్ అలాగే అనిపించింది. కానీ మన పూరి గారు ఒక ఫ్రెష్ గా ఒక టీజర్ కట్ మనల్ని అమేజ్ చేసే టీజర్ కట్ ఇచ్చారు అన్న ఫీలింగ్ అయితే కొంచెం తక్కువే వచ్చింది. ఆయన పూరి జగన్నాథ్ ఫ్యాన్, ఆయన డైలాగ్స్ కి ఫ్యాన్, ఆయన హీరో క్యారెక్టరైజేషన్ కి ఫ్యాన్, ఆయన తీసే సినిమాల్లో ఆయన హీరోలకు ఇచ్చే ఎలివేషన్స్ కి పెద్ద ఫ్యాన్ ని. కాకపోతే గత కొంతకాలంగా మనం పూరి గారి కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన ఒక మంచి స్ట్రాంగ్ కాంటెంట్ తో, ఒక స్ట్రాంగ్ హీరో క్యారెక్టరైజేషన్ తో ఒకప్పుడు పూరి గారి లాగా మన ముందుకు కనిపిస్తారు అని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికీ నాకు హోప్ ఉంది. ఇది టీజరే కాబట్టి ఈ టీజర్ ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుంటారు. బట్ సినిమాలో డెఫినెట్ గా కాంటెంట్ ఉండుంటది. విజయ్ సేతుపతి గారి లాంటి యాక్టర్ మన పూరి గారికి దొరికితే డెఫినెట్ గా పూరి గారు వదిలిపెట్టి ఉండరు. మనం ఈ టీజర్ లో ఏదో కాన్సెప్ట్ అయితే దాగి ఉంది. ఆ కాన్సెప్ట్ లో ఒక స్ట్రాంగ్ కాంటెంట్ అయితే ఈ సినిమాలో ఉండుంటది. పూరి గారు ఆ కాంటెంట్ తో మనల్ని డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తూ ఉండుంటారు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. అండ్ ఐ డెఫినెట్లీ హోప్ దట్ షుడ్ హ్యాపెన్. అండ్ పూరి గారు ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ ఆ కంబ్యాక్ ఈ సినిమానే అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ టీజర్ చూస్తే మాత్రం నాకు కొంచెం మిక్స్డ్ గా అనిపించింది తప్ప, అబ్బా ఇది కదా, దిస్ ఇస్ ఇట్, వీఆర్ సీయింగ్ అవర్ పూరి గారు బ్యాక్ అన్న ఫీలింగ్ అయితే కొంచెం తక్కువే వచ్చింది. బట్ ఐ డోంట్ లూజ్ మై హోప్. ఐ డిడెంట్ లూజ్ మై హోప్. ఆ హోప్ అయితే అలాగే ఉంది. నేను ఆ హోప్ ని పెట్టుకునే సినిమాకి వెళ్తాను, ట్రైలర్ చూస్తాను, ట్రైలర్ గురించి మాట్లాడతాను. ట్రైలర్ ఎలా అనిపించినా కూడా ఫస్ట్ డే ప్రీమియర్ షో పూరి గారి కోసం డెఫినెట్ గా సినిమాకి వెళ్తాను. అండ్ పూరి గారు ఈ సినిమాతో గట్టిగా కొట్టాలి విత్ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ పిక్చరైజేషన్. ఇది కదరా మన పూరి అని మన చేత అనిపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ అంటే టీజర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ పెద్ది లెట్స్ టాక్ with Vamsi is already there streaming on our channel. ఒకసారి చూసేయండి, దాని మీద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.